గుడివాడలో అర్ధరాత్రి నుంచి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సో నిజంగా వాడు బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టి 300 వీడియోస్ తీసాడని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సో నిజంగా వీడియోలు తీసాడు, అంతా బాగానే ఉంది. కానీ కాలేజీ యాజమాన్యం మీద పూర్తిగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్. అవసరమైతే అసలు కాలేజీని సీజ్ చేసి పన్నావు కదా. ఇంత కేర్లెస్గా కాలేజీ నడుపుతున్నప్పుడు అలాంటి కాలేజీలు మన రాష్ట్రంలో అవసరం లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చినాక స్టార్టింగ్లో మహిళల మీద విపరీతంగా రేపులు జరిగినాయి, అత్యాచారాలు ఎంత ఘోరంగా జరిగినాయి మనందరం చూసాం. అది ఎవరు చేశారనేది అది తర్వాత విషయం. కానీ అది ఎవరి మీదకి వచ్చింది? ఇప్పుడు కూటమి మీదకి వచ్చింది. బాగా గమనించండి. ఇప్పుడు కూడా ఇదేమైందంటే గుడ్లవల్లేరులో ఈ సంఘటన జరిగింది, ఏది గుడివాడ దగ్గర. వాళ్ళు అర్ధరాత్రి నుంచి ధర్నా చేస్తుంటే వాళ్ళకి ఇంతవరకు వాళ్ళకి ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఏమి లేదు. ఆ గేట్లు తాళలేశారు. వాళ్ళ పిల్లల పేరెంట్స్ని కూడా లోపలికి అలో చేయట్లా. మరి ఇప్పుడు తప్పెవరిది? కాలేజీ యాజమాన్యందేగా. నేను చెప్పేది ఏంటంటే కూటమి గవర్నమెంట్ ఇప్పుడు పవర్స్ అనే అధికారం అంతా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఫస్ట్ కాలేజీ యాజమాన్యం మీద చర్యలు తీసుకుంటే ఆ కుటుంబ సభ్యులకు ఎంతో కొంత న్యాయం చేసినట్టు అవుతుంది. ఇంకోటి కూడా, ఆ వీడియోలు తీసిన వాడిని అదే కాలేజీలోని ఎన్కౌంటర్ చేయాలి. ఎందుకంటే వాడిని ఈరోజు ఎన్కౌంటర్ చేయకపోతే వాడింత పెద్ద తప్పు చేశాడు, రేపు ఇంకో తప్పు చేయడానికి గ్యారెంటీ ఉందా? సపోజ్ వాడి సిస్టర్ను, వాడి మదర్ను, ఇంకెవరినన్నా వీడియోలు తీస్తే, వాడి రిలేషన్ వాడిని ఎవరైనా ఎట్టాక్ సేమ్ బాత్రూంలో కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తే వాడు ఊరుకుంటాడా? వాడు చూస్తూ ఉంటాడా? అప్పుడు వాడి రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కాలేజ్ యాజమాన్యం మీద దీని వెనకున్న పూర్తిగా టీం ఉంటారులే, ఒకటి వల్ల ఇది సాధ్యం కాదు. వాడికి సహకరించిన ఆ లేడీస్ హాస్టల్లో ఉంటారు వాడి ఫ్రెండ్స్ని కూడా. సో మనకేం తెలుస్తుందంటే వాడికి ఎవరో ఒక లవర్ ఉంది, ఆ లవర్ సహాయం ద్వారా ఈరోజు ఆ వీడియోస్ వాడు పెట్టగలిగాడు, చేసాడు అని చెప్పి అంటున్నారు సీసీ కెమెరాలు. సో నిజంగా కూడా సీసీ కెమెరాలు పెట్టాడు, ఓకే, బాగానే ఉంది. కానీ ఆ లేడీని కూడా, వీడికి సహకరించిన లేడీని, ఈ టీం మెంబర్స్ మొత్తాన్ని బహిరంగంగా ఎన్కౌంటర్ చేస్తేనే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకి ఈరోజు ఈ సంఘటన వల్ల ఎంతో కొంత ధైర్యం వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ఆ మగపిల్లోని కనాలని చెప్పి చాలామంది ఆశలు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది? ఆ మగపిల్లలు వద్దు, ఆడపిల్ల ముద్దు అని చెప్పి బాగా వైరల్ అవుతుంది. ఇప్పుడు ఈ సంఘటనలన్నీ చూస్తున్నప్పుడు ఆడపిల్లని కనాలంటే భయం వేస్తుంది. ఎందుకు? మొన్న రీసెంట్గా కోల్కత్తాలో ఒక డాక్టర్ని రేప్ చేసి పన్నాకారు. ఇంతవరకు ఆ కేసు లేదు. పోనీ ఆ రేప్ చేసిన వాడిని ఏమైనా ఎన్కౌంటర్ చేశారా? వాడిని చేయలా, తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఒక 2-3 నెలలు పందిని మేపినట్టు మేపుతారు వాడిని జైల్లో. వాడు మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తాడు. అప్పుడు ఏమైంది? వాడు మళ్ళీ ఇంకో తప్పు చేయడానికి గ్యారెంటీ ఉందా? వాడు మళ్ళీ ఇంకో తప్పు చేస్తాడు. ఆల్రెడీ ఒక తప్పు చేసినట్టు రెండో తప్పు చేయడానికి కూడా అలవాటు పడతాడు. వాడిని ఎవడేం పీకలేరన్న ధైర్యం వస్తుంది వాడికి. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు ఇది చాలా బాధాకరమైన విషయం. అసలు ఫస్ట్ ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి హోంమంత్రి మా అనిత గారు అక్కడికి వెళ్ళి దాన్ని కాలేజీ సందర్శించి అసలు ఏం జరిగింది ఆడ పూర్తిగా విచారణ జరిపించాలి హోంమంత్రి గారు. అవసరమైతే మహిళలకు రక్షణగా ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్ తరఫున డిప్యూటీ సీఎం పవన్ గారు కూడా అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ చిన్న ఛానల్స్ అందరూ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? అనిత గారు ఇక్కడికి రావాలి, డిప్యూటీ సీఎం ఇక్కడికి రావాలంటున్నారు. ఇన్ కేస్ వీళ్ళు ఏదైనా వర్క్లో బిజీగా ఉండడం వల్ల అక్కడికి వెళ్ళలేకపోతే స్పెషల్ టీంను వాడు పంపించి పూర్తిగా విచారణ జరిపించాలి. ఈ కాలేజ్ యాజమాన్యం మీద ఈ టీం ఎవరైతే సీసీ కెమెరాలు బిగించి ఇన్ని రోజులు వీడియోస్ అన్నీ రికార్డ్ చేసి పెట్టారు, 300 వీడియోలు, వాళ్ళు పూర్తిగా వాళ్ళని ఎన్కౌంటర్ చేసుకున్నాం కదా. కాలేజ్ యాజమాన్యం మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఈ వీడియోస్ ఎవడైతే తీసి అన్ని రికార్డులు చేసి పెట్టుకున్నారో సీసీ కెమెరాలు బిగించిన టీం మొత్తాన్ని బహిరంగ ఎన్కౌంటర్ చేయాలి. ఇది కానీ ఈ కేసు ఒక వారం రోజులు, 4-5 రోజులు బాగా వైరల్గా చెప్పుకుంటూ ఉంటారు. ఒక వారం తర్వాత మళ్ళీ దీన్ని మర్చిపోతారు. యథావిధిగా ఈ కాలేజీలు రన్నింగ్ అవుతూ ఉంటాయి. ఈ స్టూడెంట్ కూడా ఎప్పటిలాగా కాలేజీలు పోతారు. ఈ కేసు మట్టి కరెక్ట్గా వాయిదా పడిపోద్ది. కానీ ఇది మన తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చూస్తున్నారు. కంపల్సరీగా కూటమి ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు చెప్తానంటే నేను కూటమికి వ్యతిరేకం కాదు.
ప్రతిపక్షంలో జగన్ గారికి వ్యతిరేకం కాదు. మహిళలకి రక్షణ కల్పించే విధంగా ఏ గవర్నమెంట్ అయినా ఉండాలి. మహిళల రక్షణ లేకపోతే ఆ గవర్నమెంట్ ఉండి కూడా వేస్ట్. నేను ఓపెన్గా చెప్తున్నా, మన రాష్ట్రంలో మహిళలు స్వేచ్ఛగా రోడ్డు మీద తిరగాలంటే మహిళలకు రక్షణ కల్పించాలి. అప్పుడే మన స్వాతంత్రం వచ్చినట్టు. మహిళలు స్వేచ్ఛగా తిరగకపోతే అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉండి కూడా అనవసరం. అది నేను చెప్పదలుచుకుంది. ఒక 300 వీడియోస్ వాడు ఈరోజు తీసి రికార్డ్ చేసి పెట్టుకున్నంటే ఎంతమంది ఆడపిల్లల జీవితం నాశనం అయినట్టుది. ఇన్ కేస్ వాడు ఒకవేళ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఆ వీడియోలు సోషల్ మీడియాలో కానీ రిలీజ్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత ఘోరంగా బాధపడతారు. కనీసం వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతాయా? ఎవరన్నా ముందుకు వస్తారా? ఆ వీడియోస్ వాళ్ళ చూస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకోరా? వీళ్ళైనా చదువుకునే పిల్లలైనా ఆత్మహత్య చేసుకోరా? సో ఇది చాలా అంటే చాలా బాధాకర విషయం. తక్షణమే పూర్తిగా విచారణ జరిపించాలి కూటమి ప్రభుత్వం. జరిపించి వీళ్ళని ఎప్పుడైతే ఎన్కౌంటర్ చేస్తారో ఆ రోజే ఈ కాలేజీ స్టూడెంట్లకి ఆ వీడియోస్ ఎవరెవరైతే రికార్డులు అయినాయో వాళ్ళందరికీ న్యాయం చేసినట్టయింది. అసలు పూర్తిగా దీన్ని 100% దీన్ని విచారణ జరిపించాలి. అవసరమైతే ఆ కాలేజీ యాజమాన్యం నిజాయితీగా వాళ్ళు తప్పుగా లేకపోతే, వాళ్ళకి నిజంగా ఇన్ని రోజులు తెలియకపోతే, దీని వెనక ఎంత పెద్ద కుట్ర ఉందని తెలుసుకోవాలంటే అవసరమైతే కోర్టుకైనా వెళ్ళండి. కోర్టుకి వెళ్ళండి, సుప్రీంకోర్టుకి వెళ్ళండి. సుప్రీంకోర్టుకి వెళ్తే మీకు న్యాయం జరిగింది, లేదా న్యాయం జరగదు. తాత్కాలికంగా పెడతా ఉంటారు, అది పోస్ట్ పోన్ పెడతా ఉంటుంది. ఈ మెయిన్ క్యాండిడేట్లు ఎవరైతే దొరికి వాళ్ళని తీసుకొని జైల్లో పెడతారు. వాళ్ళు మళ్ళీ 2-3 నెలల్లో బయటకు వస్తారు, స్వేచ్ఛగా తిరుగుతారు. కూటమి ప్రభుత్వం తక్షణమే ఇలాంటి వాళ్ళందరికీ కాలేజీ యాజమాన్యం మీద చర్యలు తీసుకుని ఈ ఎదవల్ని, ఈ వరష్టగాల్ని బహిరంగ ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మన ఎంపీసీ మీడియా తరఫున ఒక రిక్వెస్ట్గా చెప్తున్నాం. థ్యాంక్ యూ.